ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నదీ స్నానం చేసి శివాలయంకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తుంది. చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చేయి. కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరయి ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుళ్ళో శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సొమ్మసిల్లు పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ లేవు, నీ బాధ కారణం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నామని శివుడు అడిగాడు. పరమశివ, నీకు ప్రణామములు అని నమస్కరించింది. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు స్వామి, తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. ఇదే ఉల్లిపాయ కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ.